నా పేరు గద్దల నాగభూషణం, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్. ఈ నెల మొట్టమొదటి తారీఖు మనకు పార్లమెంటు సమావేశాలు మొదలైనాయి. పార్లమెంటు సమావేశాల్లో ఒక ఎంపీ పుట్ట మహేష్ అని ఒక ప్రశ్న లేవనెత్తినాడు పార్లమెంట్లో. అయ్యా, మా ఏపీలో నవోదయ విద్యాలయాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఫిలప్ చేయాల్సి ఉంది అని చెప్తే కేంద్ర విద్యా సహాయ మంత్రి చౌదరి అనే అతను సమాధానం ఇస్తూ 407 పోస్టులు ఉండాల్సిన చోట దాదాపు 100, అలాగే బోధనేతర సిబ్బంది 322 ఉండాల్సిన చోట 155 ఖాళీలు ఉన్నాయి, అంటే 48%. అంటే ఒక్క విద్యాలయాల్లోనే ఒక బోధనేతర సిబ్బందిలో 48%, బోధనా సిబ్బందిలో 42% ఖాళీ ఉన్నాయంటే దాదాపు 80% పైన ఖాళీలు ఉన్నాయి. మరి 80% ఖాళీలు పెట్టి విద్యార్థులకు ఏ రకమైన విద్య అందిస్తారని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను కేవలం 13 జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇంకా 13 జిల్లాల్లో ఉండేటువంటి విద్యార్థులకు చదువుకునే అవకాశం లేదు. ఈ నవోదయ విద్యాలయంలో ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి పిల్లల్ని 6వ తరగతిలో జాయిన్ చేసుకుంటారు. అంటే పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా అందులో చదివితే ఉన్నత విద్యను అభ్యసించవచ్చు అని చెప్పి ఆశించి టెస్ట్లో పాస్ అయ్యి అక్కడికి పోతే అక్కడ టీచింగ్ స్టాఫ్ లేకపోతే వాళ్ళకి ఏ రకమైన విద్య అందుతుంది? అంటే ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. బయటేమో మేము ప్రభుత్వాలకి పరిశ్రమల పేరుతో ఇన్ని లక్షలు, అన్ని కోట్లు తెస్తా ఉన్నామని చెప్తున్నారు, కానీ వీళ్ళ కమిషన్లు దండుకోవడానికే సరిపోయింది, కానీ ఖర్చు పెట్టాల్సిన వాటి ఖర్చు పెట్టడం లే. ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయాలా? విద్య, వైద్యము, ఉపాధి అందించాలా, ఉచిత న్యాయం అందించాలా. ఈ 4 పనులు చేయకోకుండా మేము ఈ డబ్బులు తెచ్చినాము, బ్రిడ్జీలు కడతా ఉన్నాము, బిల్డింగ్లు కడుతున్నామని చెప్తే అద్దాల మేళలు కడతామంటే ప్రజలు బతుకులు మారవు. కాబట్టి మీరు తెచ్చిన డబ్బులు విద్య మీద, ఉపాధి మీద, వైద్యం మీద ఖర్చు పెట్టాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈరోజు కూటమి ప్రభుత్వము మొన్న మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసినారు. అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని కూడా భవిష్యత్తులో విద్యుత్ ప్రాజెక్టులకి మేము దారాదత్తం చేస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసింది నిస్సిగ్గుగా. ఈ అసైన్మెంట్ ల్యాండ్ అనేది భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీలకు భూమి లేని పేదల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు అట్లాగే పెట్టిన రిజర్వ్లో పెట్టినాయి. వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వము దారాదత్తం చేస్తూ ఉంది కార్పొరేట్ శక్తులకి. మేము ఉచితంగా మీకు భూమి ఇచ్చేస్తాం, నీళ్లు ఇచ్చేస్తాం, విద్యుత్ ఇచ్చేస్తాం, మీరు వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు పెట్టుకోండి, సంపాదించుకోండి, వెళ్ళిపోండి, మా ప్రజలకు మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఈ హంగామా చేసే చాలనేటట్టుగా ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ పద్ధతి మారాలా. ఈ కూటమి ప్రభుత్వము ఆ రోజు అధికారంలో రాకముందు ఏమైతే హామీలు ఇచ్చినాయో అవి నెరవేర్చాలా, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లా చేయకపోతే భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమాల ద్వారా సమాధానం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. ప్రశ్న రైజ్ చేసినారు. ఆంధ్రప్రదేశ్ నవోదయ విద్యాలయాల్లో ఎన్ని టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అంటే బోధన సిబ్బంది ఎంతమంది ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రశ్న అడిగితే కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరి అనేటువంటి అతను ఒక సమాధానం ఇచ్చినాడు. ఆంధ్రప్రదేశ్ నవోదయ విద్యాలయాల్లో 407 ఉపాధ్యాయ పోస్టులు ఉండాలా, కానీ కేవలం 178 ఖాళీలు ఉన్నాయి ఇప్పటి వరకు అన్నాడు. అంటే 407కు గాను 171 ఖాళీ, అంటే 42% ఖాళీలు ఉన్నాయి. అలాగే బోధనేతర సిబ్బంది 322 పోస్టులు ఉండాల్సిన చోట 155 ఖాళీలు ఉన్నాయి, అంటే 48% ఖాళీ. అలాగే మన ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు గాను 13 జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఉన్నాయి, ఇంకా 13 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు లేవు. అంటే సగం రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేవు. ఈ ప్రభుత్వము నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం యొక్క సిలబస్ అక్కడ బోధిస్తారు. పిల్లలందరికీ కూడా ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి 6వ తరగతిలో అందులో చేర్చుకొని ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు విద్యను అందిస్తారు. మరి అటువంటి విద్యాలయాల్లో బోధనా సిబ్బంది లేకోకుండా, బోధనేతర సిబ్బంది లేకోకుండా విద్యార్థులకు ఏ విధమైన చదువు చెప్తారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రంలో మేము ఇంత పెట్టుబడులు తెస్తా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తామని చెబుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ప్రభుత్వాలు చేసిన పని ఏంటి? విద్య, వైద్యము, ఉపాధి అందించే చాలు ప్రజలకి.
అసలైన విద్యని కేవలం ప్రాథమిక స్థాయిలో మాత్రం ప్రాథమిక పాఠశాలలో బడులకు రంగులు వేసి మేము బ్రహ్మాండంగా విద్యను అందిస్తామని చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ సిలబస్లో కానీ, అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో కానీ, అలాగే ఎస్కే యూనివర్సిటీలో కానీ ఈరోజు బోధనా సిబ్బంది లేదు. అంటే ప్రొఫెసర్స్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. విద్యార్థులు చేరే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఎస్కే యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి ర్యాంకు చూసుకొని నాకు సీట్ వచ్చిందని సంబరపడేవాళ్ళు. ఈరోజు అదే ఎస్కే యూనివర్సిటీలో ఎంట్రన్స్ టెస్ట్ రాయకపోయినా డైరెక్ట్ మేము పిల్లల్ని చేర్చుకుంటాము, పీజీలో రండి అంటే ఎవరు కూడా వెళ్ళటం లేదు. కారణం బోధనా సిబ్బంది అక్కడ లేరు. ప్రొఫెసర్ పోస్టులు ప్రతి రంగంలో ఖాళీలు ఉన్నాయి. చేర్చుకున్న వాళ్ళని ఏమో చదువు చెప్తారు. కాబట్టి ఇది మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వము ప్రజలకి మోసం చేయడానికి ఒకవైపు ఏం చెప్తా ఉంది, మేము అనేక రకాల పెట్టుబడులు తెస్తూ ఉన్నాం, పరిశ్రమలు తెస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. పరిశ్రమల పేరుతో భూముల్ని దారదత్తం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ శక్తులకు. ఒకవైపేమో విద్య వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినా ప్రైవేట్ కాలేజీలలో లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే వైద్య కళాశాలను ఈరోజు 11 ప్రైవేట్ కళాశాలలు వైద్య కళాశాలని చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. ఒకవైపేమో 208 కోట్లు 2800 కోట్లు మేము కార్పొరేట్ శక్తులకు ఉచితంగా అందిస్తూ ఉన్నాం, భూములు విద్యుత్తు నీరు అని చెప్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో ప్రైవేట్ కాలేజీలకు నిర్మించడానికి 5000 కోట్లు లేవు మా దగ్గర అని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఈ ద్వంద్వార్థాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రభుత్వాలు అట్టడుగు వర్గాలకి ముఖ్యంగా బహుజనులకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కావలసిన విద్య వైద్యము ఉపాధి అందించకోకుండా కేవలము ప్రచారాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విధానం మారాలా. ఇది వెంటనే కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ, అలాగే నవోదయ విద్యాలయాల్లో కానీ, అలాగే సెంట్రల్ స్కూల్స్లో కానీ, ఎస్కే యూనివర్సిటీ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో కానీ బోధనా సిబ్బందిని వెంటనే ఫిలప్ చేసి విద్యార్థులకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు అట్లా విద్యా సౌకర్యాలు అందించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లు చేయకపోతే భవిష్యత్తులో మేము ఒక కార్యాచరణ తీసుకొని వీటి మీద పోరాటం చేస్తామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వాలు ఉచితంగా పరిశ్రమల పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకు ఇచ్చేది మానుకోవాలా. విద్య వైద్యం ఉపాధి రంగాల్లో మీరు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేయాలా. అలా చేయకపోతే మాత్రం ప్రతిఘటన తప్పదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్.